శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేటువంటి 2005కి సంబంధించిన కొన్ని బిట్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక బిట్టు రావచ్చు. దీని మీద డిజిటల్ భద్రత మౌలిక సదుపాయాలు. పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది అంటే ఏంటంటే డిజిటల్ భద్రత మౌలిక సదుపాయాలు. డిజిటల్ భద్రత మౌలిక సదుపాయాలు. డిజిటల్ భద్రత అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఆడబట్టిన ఈరోజు కంప్యూటర్ హ్యాక్ చేయడం కానీ మన ఫైల్స్ అన్నీ హ్యాక్ చేయడం కానీ అనేక విధాల జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఈ డిజిటల్లో ఉన్నటువంటి ఈ యొక్క సమాచారము ఇతర వ్యక్తులు హ్యాక్ చేయకుండా, చోరీ చేయకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాన్ని మన భారతదేశంలో ఉపయోగిస్తున్నారు. అయితే డిజిటల్ భద్రత మౌలిక సదుపాయాలు అనేటువంటి దాన్ని మీరు కొంచెం ఏ విధంగా రాదు, డిజిటల్ భద్రత మౌలిక సదుపాయాలు అనేటువంటిది ఏ దేశంలో ఉపయోగిస్తున్నారు? లేదు, పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పదాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నారు అంటే డిజిటల్ భద్రత మౌలిక సదుపాయాలు అనేటువంటి సందర్భానికి ఉపయోగిస్తున్నారు అనే పదాన్ని, ఈ డిజిటల్ భద్రత మౌలిక సదుపాయాల విషయ సందర్భంలో పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది భారతదేశంలో ఏర్పాటు చేశారు. దీన్ని భారత్లోనే ఉంది అనమాట. భారతదేశంలో పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పదాన్ని డిజిటల్ భద్రత మౌలిక సదుపాయాలని అనే సందర్భంలో అనే పదాన్ని డిజిటల్ భద్రత మౌలిక సదుపాయాలు అనే సందర్భంలో ఉపయోగిస్తున్నారు. తర్వాత నెక్స్ట్ అగ్ని 4 క్షిపణి. అగ్ని 4 క్షిపణి గురించి తెలియజేయండి అంటాడు. అగ్ని 4 క్షిపణి డాష్ అంటాడు. అప్పుడు మనం ఏం తెలియ ఏదో ఒకటి ఇస్తాడు వాడు. మామూలుగా కాంపిటీషన్ ఎగ్జామ్ కాబట్టి ఈ అగ్ని 4 క్షిపణి అనేటువంటిది ఇది ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే ఒక క్షిపణి. ఇది ఆన్సర్ ఏంటంటే ఉపరితలం నుండి మరొక ఉపరితలానికి ఉపయోగించే ఉపరితలం నుండి ఉపరితలానికి ఉపరితలం నుండి ఉపరితలానికి ఉపయోగించే ఇది ఒక క్షిపణి. ఉపయోగించే కాకపోతే ప్రయోగించే అనుకుంటే ప్రయోగించే. అంటే అగ్ని 4 క్షిపణి అనేటువంటిది గురించి ఒక ప్రశ్న ఏది వస్తే ఏ రూపంలో అయినా ఆన్సర్ ఎలా చెప్పాలంటే ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే ఒక క్షిపణి. అదేవిధంగా లానినా గురించి లానినా. ఇప్పుడు
ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే పుస్తకాలు కూడా కొనలేని వారికి, ఆకలేని వాడికి అన్నం పెట్టేదే అది మామూలుగా వాడు అతను ఎక్కడైనా సంపాదించుకోడు వాళ్ళు. ఆకలి అయిన వ్యక్తికి అన్నం దొరకనప్పుడు ఏ ఏ రకమైన ఫుడ్కైనా కడుపు నింపుకుంటారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళు పెద్దోళ్ళు బాగా సంపాదించి పెట్టుంటారు, లేదంటే అదృష్టం కలిసి వచ్చి 10 రూపాయలు సంపాదించుకుంటుంటారు, వాళ్ళకి ఏ సమస్య ఉండదు. పుస్తకం కూడా కొనలేని పరిస్థితుల్లో చాలామంది పల్లెటూరులో నేను చూశాను. ఇప్పుడు చెల్లులు ఉంటున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. అటువంటి వారికి ఉపయోగపడుతుందని మీరు కూడా వినొచ్చు. ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఎంతలా తెలిసిన అష్టదిక్పాలకుల కవుల గురించి కానీ తెలిస్తే, అష్టదిక్పాలకుల గురించి మన తెనాలి రామలింగడిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు చూసావు కదా. అప్పుడు అతను ఏం చేసినా అవమానించేవాళ్ళు. అతనిలో ఉన్న తెలివితే మామూలుగా ఏది చేయాలనుకున్నా శ్రీకృష్ణదేవరాయల దగ్గర అవమానించేవాడు. తర్వాత భగవంతుడి కృపతో లేకపోతే అతని తెలివితేటలో బయటపడేవాడు. నిరంతర ప్రక్రియ అతన్ని ఇరికించేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఏంటంటే పుస్తకాలు కూడా కొనలేని వారికి నేను చదివి అంతే. చాలామంది కాలేజీలో వైట్ పేపర్ తయారు చేసుకుంటారు. వైట్ పేపర్ తయారు చేసుకొని వైట్ పేపర్లో రాసేసుకొని ఒక లెసన్ మాత్రం నేర్చుకోవచ్చు. రోజుకు ఒక లెసన్. ఆ విధంగా చెప్పే కాలేజీలన్నీ సంకనాగిపోయినాయి. ఈ విధంగా మామూలుగా చాలామంది ఏంటంటే ఒక లెసన్ నేర్చుకోవడం ఆ లెసన్ చెప్తారు, ఇంకంతే, ఇంకేం లేదు. పుస్తకం చూడడం వల్ల తప్పులేదు, మీకు అర్థమయ్యేటట్టు చెప్పమనడం మాత్రం మంచిది. ఇప్పుడు లాలిన అనేటువంటిది పుస్తకాలు కొనలేని వాళ్ళకి నేను ఉపయోగం ఎక్కువగా 90%. లేదా ఆ బిట్టు మీరు ఇంతకుముందు మీ దృష్టికి రాని వాళ్ళకి కూడా ఉపయోగం. ఒకవేళ మీరు చదువుకున్న గుర్తుండదు అనుకునేవాడికి ఉపయోగం. లాలిన అనేది ఏమిటి అంటే లానినా అనేటువంటిది ఒక తుఫాను పేరు. లానినా అనేటువంటిది ఒక తుఫాను పేరు. లానినా అనేది ఇది ఎక్కడ సంభవించింది? ఈ తుఫాను ఎక్కడ సంభవించిందంటే ఆస్ట్రేలియాలో సంభవించింది. అదేవిధంగా మీథేన్ హైడ్రేట్, ఇది ఆస్ట్రేలియాలో సంబంధించిన ఒక తుఫాను. లానినా అనేటువంటిది మనకి ఎల్నినా ఎట్లనో వాళ్ళకి లానినా కూడా అంతే. మీథేన్ హైడ్రేటు ఈ మీథేన్ హైడ్రేట్ అనేటువంటిది దేనికి సంబంధించిందంటే నిక్షేపాలకి. మీథేన్ హైడ్రేట్ అనేది నిక్షేపాలకు సంబంధించింది. భూమిలో ఉన్నటువంటి నిక్షేపాలకు సంబంధించింది. ఈ నిక్షేపాలకు సంబంధించి ఒకటి రాయండి అంటాడు. ఈ నిక్షేపాలకు సంబంధించింది ఒకటి తెలపండి. మీథేన్ హైడ్రేట్ ఉంటుంది, నిక్షేపాలు ఉంటుంది. ఈ మీథేన్ హైడ్రేట్ అంటే ఒక నిక్షేపాలకు సంబంధించి, దీనికి సంబంధించి మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలకు సంబంధించి ఒకటి తెలపండి అంటాడు. ఏదో ఒక విధంగా వాడు రాయమంటాడు. అయితే ఈ మీథేన్ వాయువు అనేటువంటిది, మీథేన్ అనేది ఒక వాయువు. ఈ మీథేన్ వాయువు అనేటువంటిది నిక్షేపాల నుంచి విడుదలయ్యేది. నిక్షేపాలు ఉన్నాయి కదా మీథేన్ హైడ్రేట్, అదే నిక్షేపాల నుండి విడుదలయ్యేది. ఇలాగా మనం బిట్టును తయారు చేసుకోవాలి. నుండి విడుదలయ్యేది. మీథేన్ వాయువు అనేది నిక్షేపాల నుండి విడుదల అయ్యేది. ఈ అదేవిధంగా ఇది దేన్ని ప్రేరేపిస్తుంది? ఈ మీథేన్ వాయువు దేన్ని ప్రేరేపిస్తుంది అంటే గ్లోబల్ వార్మింగ్ని ప్రేరేపిస్తుంది. ఈ మీథేన్ వాయువు అనేది గ్లోబల్ వార్మింగ్ని ప్రేరేపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు 3 బిట్లు వచ్చినాయి చూడండి.
మీథేన్ వాయువు అనేది నిక్షేపాల నుంచి విడుదలయ్యేది. మీథేన్ హైడ్రేట్ అనేది నిక్షేపాలకు సంబంధించింది. 2 ఈ మీథేన్ వాయువు గ్లోబల్ వార్మింగ్ను ప్రేరేపిస్తుంది. మీథేన్ వార్మింగ్ను ప్రేరేపిస్తుంది. చూడండి, మీథేన్ వాయువు అనేది గ్లోబల్ వార్మింగ్ను ప్రేరేపిస్తుంది. ఈ యొక్క మీథేన్ వాయువు అనేటువంటిది ఎక్కడ ఎక్కువ ఉంటాయి? ఈ నిక్షేపాలు మీథేన్ వాయువు లేదా మీథేన్ హైడ్రేట్ అనే నిక్షేపాలు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ పుష్కలంగా ఉన్నాయి అంటారు. మీథేన్ హైడ్రేట్ అనే నిక్షేపాలు మీథేన్ హైడ్రేట్ హైడ్రేట్ నిక్షేపాలు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ పుష్కలంగా ఉన్నాయి? పుష్కలంగా ఉన్నాయి అని అడుగుతారు. మీథేన్ హైడ్రేట్ నిక్షేపాలు పుష్కలంగా ఎక్కడ ఉన్నాయి? ఆ మీథేన్ హైడ్రేట్ అనగానే మీథేన్ వాయువు గుర్తు రావాలి. మీథేన్ వాయువు అనేటువంటిది నిక్షేపాల నుండి విడుదలవుతుందని, అంటే మీథేన్ హైడ్రేట్ అనే నిక్షేపాల నుండి మీథేన్ వాయువు వస్తుంది. అదేవిధంగా మీథేన్ వాయువు గ్లోబల్ వార్మింగ్ను ప్రేరేపిస్తుంది అని మీకు ఆటోమేటిక్గా అర్థం కావాలి. నేను ఏ విధంగా చెప్పాను అన్నది కాకుండా నేను చెప్పింది మీరు ఏ విధంగా నేర్చుకున్నారనేటువంటిది ఆలోచిస్తారని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆర్కిటిక్ టండ్రాలో దొరుకుతుంది. ఇది ఆర్కిటిక్ టండ్రా. ఎక్కడ పుష్కలంగా దొరుకుతుందంటే ఆర్కిటిక్ టండ్రాలో దొరుకుతుంది. కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్